ప్రభుత్వ హయాంలో రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధిలో వెనకపడిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. వైసీపీ హయాంలో పారిశ్రామికవేత్తలు భయపడి పారిపోయారని అన్నారు. ఏపీ బ్రాండ్ నిలబెట్టడం కోసం చాలా కష్టపడ్డామన్నారు. 20 లక్షల ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఇప్పటి వరకు 30,500 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని వివరించారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మాటిచ్చాం. దానికోసమే ఈ ఉద్యోగాలు కల్పించే శాఖలతో కలిపి లోకేష్ గారిని చైర్మన్గా పెట్టి ఒక కమిటీ కూడా వేసాం. అధ్యక్ష, చాలా గర్వపడుతున్నాం. ఈరోజు ఆ కమిటీ చాలా బాగా పనిచేస్తున్నారు. ఆఫీసర్స్ పూర్తిగా సహకరిస్తున్నారు. ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారైంది. 25 పాలసీలు తీసుకొచ్చాం. 175 నియోజకవర్గాల్లో 175 ఇండస్ట్రియల్ పార్కులు పెడుతున్నాం. ఇంకొక పక్కన ఇన్సెంటివ్స్, ఎప్పటి నుంచో బకాయి ఉన్నటువంటి ఇన్సెంటివ్స్ అన్ని క్లియర్ చేశాం కొంతవరకు.